పరిశుద్ధాత్మ తోడుగా ఉంచండి దేవా. ఇచ్చిన ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థన చేసిన సహోదరి మనకి క్రీస్తుపట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు మన మధ్యలో నా బ్రదర్ సురేష్ గారు వచ్చి మొదటి వర్తమానం అందించవలసిందిగా ప్రభువుపేట మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్టుగా అయితే చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదాలకు కానుభూతి నిండా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనైనా సంఘముగా కూడుకొని నేను ఆరాధించుకోవడానికి మీరు చూపించిన కృపకై వందనాలు చెప్తున్నాము తండ్రి. నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకి అర్థమైన రీతిలో బోధించగలిగే మాటలను నాకు దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభి వందనాలు. మరి క్రిస్టమస్ అన్నది మరి మన 25వ తారీఖున జరిగిపోయింది. దీని తర్వాత మన క్రైస్తవులందరూ కూడాను న్యూ ఇయర్ కొరకు ఎదురు చూస్తున్నారు. క్రైస్తవులే కాదు, ప్రతి మనిషి కూడాను న్యూ ఇయర్ అనేసరికి ఒక కొత్త ఉత్సాహంతో ఉంటారు. దేనికి ఉత్సాహంతో ఉంటారు అంటే, నూతన సంవత్సరంలో ఏదో చేసేద్దాం అనేది కాదు, కానీ డిసెంబర్ 31 నాటి ఎలా ఎంజాయ్ చేద్దామా అన్న కాన్సెప్ట్తో ఆలోచిస్తారు. న్యూ ఇయర్ అంటే అది. ఎలా సిద్ధపడతారంటే, కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నామన్న కాన్సెప్ట్ ఉన్నప్పటికీ కూడాను వీళ్ళు సిద్ధపడింది న్యూ ఇయర్ నైటు ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటే మనము ఆనందంగా ఉండగలము అన్న కాన్సెప్ట్తో చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు. మంచిదే, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఒక విషయం మాత్రము ఆలోచించాలి. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే మహానుభావుడు ఈ లోకానికి వస్తూ ఒక మంచి విషయాలను గురించి ఆయనంతటా ఆయనే చెప్తున్నాడు. ఆయన చెప్పే ముందు ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారు ఈ లోకముని గురించి ఉద్దేశిస్తూ, ఈ లోకముని గురించి ఆయన ఒక మంచి మాటను రాస్తూ యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్న సందర్భంలో ఆయన ఒక మంచి మాటను రాయించాడు. ఈరోజు అంటే సుమారుగా వ్యాపారస్తులు డిసెంబర్ 10-15 తారీఖు నుండి స్టార్ట్ చేసి జనవరి 14-15 తారీఖు వరకు కూడాను షాపుల దగ్గర ఒకటి కనిపిస్తుంటుంది. ఏం కనిపిస్తుంది షాపుల దగ్గర అమ్మా? అవి కాదు, ప్రతి షాపు కూడాను లైటింగ్ కనిపిస్తుంది. ఎలా మెరుస్తుంటుంది అంటే, చీకటి అవగానే ఆ వెలుతురు, ఆ కాంతులు, ఆ లైట్లు ఇలా పరిగెడుతుంటుంది, చక 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 పరిగెడుతుంటుంది కదా. అది చూడగానే మనకి అంత ఆనందం అనిపిస్తుంది కదా ఆ లైట్లు. కానీ ఆ లైట్లు చీకటి వచ్చినప్పుడు వెలుగుతుంది, మళ్ళా వెలుతురు వచ్చేటప్పుడు ఆరిపోతుంది. అంటే కొంత సమయము మాత్రమే ఉండే ఆ వెలుగును చూసి
మనం ఎంతో సంతోషపడుతుంటాం. ఈ లోకంలో మనము ఈ కాలములో అంటే డిసెంబరు జనవరి కాలములో ప్రతి షాపు దగ్గర కొత్త కొత్త వెరైటీలు లైటింగ్స్ పెడతారు. అలాగే ఆ లైటింగ్లో కూడాను ఈ మధ్యకాలంలో లైటింగ్తో పాటు ఎల్ఈడీలు కూడా పెడుతున్నారు. ఎల్ఈడీలు పెట్టి అందులో లైటింగ్స్ పెడుతున్నారు. లైటింగ్ బ్యాక్గ్రౌండ్ వేస్తున్నారు ఎల్ఈడీలు పెట్టి. సో దాన్ని చూసేటప్పుడు మనం ఎంత సంతోషపడుతుంటాం, అయ్యో ఈ లైట్లు ఎంత బాగుందో అని చెప్పేసి. కానీ ఆ లైట్లు అన్నది కేవలము కొన్ని గంటలు మాత్రమే వెలుగుతుంది, మళ్ళీ ఆరిపోతుంది. కానీ యోహాను గారు ఎలా పరిచయం చేస్తున్నాడో తెలుసా? భక్తుడైనటువంటి యోహాను గారు, శిష్యుడైనటువంటి యోహాను గారు ఈ లోకానికి వస్తూ యేసుక్రీస్తు వారిని ఆయన ఎలా పరిచయం చేస్తున్నారంటే, నేను లాస్ట్ టైం చెప్పాను, లోకా గారిలాగా మత్తయ్య గారిలాగా ఆయన ఇంట్రడ్యూస్ చేయట్లే ఈ లోకానికి. చూడండి, ఎవరో సౌండ్ తగ్గించండి నాన్న. యూట్యూబ్ ఓపెన్ చేశారు, మంచిదే, చాలా మంచిది. అలా ఓపెన్ చేశారు, ఆయన ఓపెన్ చేశారు, కానీ మిగతా వాళ్ళు మాత్రం ఏమి కనీసం ఓపెన్ చేసి కూడా చూడరు. అంత మంచోళ్ళు మనోళ్ళు. రైట్, వెరీ గుడ్. లోకా గారు యేసుక్రీస్తు వారి గురించి పరిచయం చేస్తూ ఆయన భౌతిక సంబంధమైన శరీరాన్ని గురించి మాట్లాడుతూ పరిచయం చేశారు. అలాగే మత్తయ్య గారు కూడా భౌతిక సంబంధమైన శరీరాన్ని గురించి పరిచయం చేస్తూ మాట్లాడితే, యోహాను గారు అలా పరిచయం చేయట్లే. ఆయన పరిచయం చేసిన విధానము చాలా గొప్పగా ఉంది. సామాన్యంగా లేదు. ఆ పరిచయం సామాన్యంగా లేదు. ఎందుకంటే మన ఊహలకి కూడా అందనటువంటి పరిచయం ఆయన పరిచయం చేస్తున్నాడు. ఎలా పరిచయం చేస్తున్నాడో తెలుసు ఆయన? నేను ఇందాక చెప్పాను, ఈ లోకములో ఉన్న వెలుగు, లేదా మీకు సూర్యుడు ఉన్నాడు, లోకమంతటిని వెలిగిస్తుంటుందా? లోకమంతటిని వెలిగిస్తుంది. లోకమంతటికి కూడా వెలుగునిస్తుంది సూర్యుడు. ఎంతవరకు? కొన్ని గంటలు మాత్రమే. అంటే రోజుకి 12 గంటలు మాత్రమే వెలుగునిస్తుంది సూర్యుడు. మరలా చీకటి వచ్చిందంటే సూర్యుడు ఆరిపోతాడు. అలాగే లైట్స్ అన్నది మనం షాపుల దగ్గర చూస్తే అది రాత్రులు వెలుగుతుంది, పగలు ఆరిపోతుంది. మనం ఆ లైటుని చూసినా కొన్ని గంటలే, ఈ లైటుని చూసినా కొన్ని గంటలే. కానీ యోహాను గారు మాత్రం పరిచయం చేస్తుంది ఏదో కొన్ని గంటలకి సంబంధించిన లైటింగ్ గురించి చెప్పట్లేదు. ఆయన యేసుక్రీస్తు అనే మహానుభావుణ్ణి ఆయన లోకానికి పరిచయం చేస్తూ సామాన్యంగా పరిచయం చేయట్లా, ఏదో సాదాసీదాగా పరిచయం చేయట్లా, ఈ లోకంలో ఉన్న వెలుగు గురించి మాట్లాడట్లా. ఆయన పరిచయం చేస్తున్నది వెలుగు ఎలాగుంటుందంటే, ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చూసి చదివితే, ఆయన లోకానికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తూ ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. నిజమైన వెలుగట, మామూలు వెలుగు కాదు, అబద్ధపు వెలుగు కాదు, నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చుచు. అది లోకములోనికి నిజమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగు ఎక్కడుంది? వాక్యముగా పరలోకములో ఉందా వెలుగు? ఆ వెలుగు ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆ వెలుగు ఎక్కడుంది అంటే పరలోకంలో ఉంది. ఆ పరలోకంలో ఉన్న వెలుగును ఇంట్రడ్యూస్ చేస్తూ ఏమని చెప్తున్నాడు చూడండి. ముందు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఉండేను, ఆ వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు యోహాను గారు. ఆ వాక్యం ఎలాగుందట? 9వ వచనంకి వచ్చేసరికి నిజమైన వెలుగట.
ఆ వెలుగును పరిచయం చేస్తున్నాడు. కొన్ని గంటలు వెలిగి ఆరిపోయే వెలుగు కాదది, అది మనుష్యుల జీవితాలను వెలిగించే వెలుగది. ఎందుకంటే అప్పటికి ఆరిపోతున్న జీవితాలే మన జీవితాలన్నీ కూడాను. అలాంటి జీవితాలు జీవిస్తున్నప్పుడు, అలాంటి చీకట్లో మనుషులందరూ ఉంటున్నప్పుడు లోకానికి ఒక వెలుగుని పరిచయం చేస్తున్నాడు యోహాను గారు. ఆ వెలుగట మనుషులందరినీ కొందరినేనా వెలిగించేది. ప్రతి మనుషుడి, వాడు నల్లవాడా, తెల్లవాడా, పొట్టివాడా, పొడుగువాడా, భేదము లేదు. ప్రతి మనిషిని వెలుగుతూ ఆ వెలుగు లోకములోనికి వస్తుందట. ప్రతి మనిషిని ఎందుకు వస్తుందంటే ప్రతి మనిషిని వెలిగించడానికట. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఏదో ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో, ఒక జాతికో, ఒక కులానికో వెలిగించే వెలుగు కాదు. ఈ లోకంలో ప్రతి మనిషిని వెలిగించే వెలుగు. ఎలా వెలిగిస్తుందో తెలుసా? ఆరిపోయిన దీపాలను ఎలా చిగురింపజేస్తున్నాడో తెలుసా? ఎలా వెలిగిస్తున్నాడో తెలుసా? ఒక కుటుంబంలో ఒక పురుషుడు చనిపోతాడు. ఆ కుటుంబం దీపం ఆరిపోయిందని ఆ కుటుంబం అంతా వేదన పడుతుంటారు. ఎందుకంటే ఆ వెలుగు మనుష్యులను వెలిగించేది కదా. ఆ వెలుగు మనుష్యులను వెలిగించేది కదా. చదువునన్నా యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. ప్రతి మనుషుని కూడాను. ఇప్పుడు ఆ వెలుగు ఒక కుటుంబంలో ఆరిపోయింది. ఒక వెలుగు కుటుంబం అంతా రోదంలో ఉన్నారు. అయ్యో, ఇంటి దీపం ఆరిపోయింది. ఇంటి దీపం అంటే ఆడవాళ్ళు అనుకోకండి. ఇంటి దీపంతో పాటు వాళ్ళకి ఇంకో పేర్లు కూడా పెట్టారు. ఏం పేరు తెలుసా వాళ్ళకి? దయ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ లోకంలో ఎవరి పేరు చెప్తారు? నేను చెప్పను, డాష్ మీరే అర్థం చేసుకోండి. ఒక దయ్యాన్ని పరిచయం చేయాలి అంటే ఎవరిని చెప్తారు? మా భార్య దయ్యంలా తయారైంది అంటారు. పురుషుడు దయ్యంలా తయారైంది అంటాడా? ఎవ్వరు అనరు. ఏమ్మా, మీరు మంచోళ్ళమ్మా, మీకు కాదు, మళ్ళీ మీకు అనుకోగలరు. మీరు అందరూ మంచోళ్ళమ్మా. లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత నా ప్లేట్లో గుర్తుంది ఇప్పుడు చెప్పకపోతే. ఏమ్మా, రైట్. ఒక ఇంటి దీపము ఆరిపోయింది. ఆ ఇంటి వాళ్ళందరూ కూడా వేదనలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ ఇంటి దీపాన్ని వెలిగించేవారు ఎవరున్నారు? లోకములోకి వెలుగు వచ్చింది కదా. ఇప్పుడు ఆ వెలుగు వెలిగించాలి వెళ్ళి. ఆ ఇంటి వెళ్ళిపాది అంతా కూడా రోదంలో ఉంటే ఆ వెలుగుకి ఆ విషయం తెలిసింది. విషయం తెలిసిన వెంటనే వెళ్ళలేదు. వెళ్ళారనుకుంటున్నారు, వెంటనే వెళ్ళలేదు. ఎందుకంటే ప్రతిదానికట సమయం కలదు. ఆ వెలుగు ఏం చేసింది తెలుసా? 2 దినాలు ఆగి అక్కడికి వెళ్ళింది. రోదనతోటి బాధతోటి ఉన్న ఆ కుటుంబానికి, ఇంటిల్లిపాదు ఎప్పుడూ నవ్వులతో ఉంటున్న ఆ ఇంటి దీపం ఆరిపోయేసరికి, ఆ ఇంటి పురుషుడు ఆరిపోయేసరికి, ఆయన నిద్రించేసరికి వాళ్ళ ఇంటి దీపము ఆరిపోయిందని ఎంతో వేదన పడుతున్న సమయంలో లోకములోనికి వచ్చిన ఆ వెలుగు, యేసుక్రీస్తు అనే మహానుభావుడైనటువంటి ఆ వెలుగు అక్కడికి వెళ్ళగానే మరలా వాళ్ళలో నవ్వులు చిగిరించింది. యోహాను సువార్త 11వ అధ్యాయము
లాజర్ అనే ఒకరు చనిపోతే మార్తా మరియా అనే ఇద్దరి సహోదరులు ఎంతో వేదనకి గురై బాధపడుతున్న సమయంలో యోధా జనాంగం అంతా కూడా వచ్చి, వాళ్ళ బంధువులు స్నేహితులు అందరూ వచ్చి వాళ్ళని ఓదారుస్తున్నారు, కానీ వెలిగించేవారు మాత్రం లేరు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊరులో ఉన్న యూదులందరూ కలిసి వచ్చి వాళ్ళని ఓదార్చినా వాళ్ళకి ఓదార్పు దొరకట్లే. అప్పుడు యేసుక్రీస్తు వారనే వెలుగు, ఎందుకంటే లోకాన్ని వెలిగించేవాడు కదా, ప్రతి మనిషిని వెలిగించడానికి వచ్చాడు కదా ఆయన. ఆ ప్రతి మనిషిని వెలిగించే ఆ వెలుగు ఇప్పుడు ఏంటి చేస్తుంది తెలుసా? వెళ్ళి చచ్చిపోయిన లాజర్ని చేతం బ్రతికించగల శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళాడు యేసుక్రీస్తు వారు, వాళ్ళ సహోదరులతో మాట్లాడారు. లాజర్ సహోదరులతో మాట్లాడిన తర్వాత, లాజరు బయటికి రా అన్నాడు. ఆ లాజర్ అనేవాడు బయటికి వచ్చాడు. అప్పుడు ఆ సహోదరుల ముఖంలో ఎలాంటి కళ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆరిపోయిన దీపము ఒక్కసారిగా మరలా వెలుగు వెలిగితే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా సంతోషముతో ఉంటారు. అలాంటి సంతోషం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాడు ఆ వెలుగు. ఇది ఒకటే కాదండి, ఈ వెలుగు ఒకటే కాదు, లోకములో సర్వమానవాళిని వెలిగించడానికి వచ్చాడు కదా. సర్వమానవాళికి వెలిగించడానికి ఒక జనాంగమంతా కూడా చీకట్లో ఉండిపోతే ఆ చీకట్లో ఉన్న జనాంగాన్ని వెలిగించడానికి యేసుక్రీస్తు అనే వెలుగు వెళ్ళవలసి వచ్చానన్న మాట రాయబడి ఉందండి. ఆ ప్రాంతానికి అప్పటికి కూడా చీకట్లో ఉన్న వారి జీవితాలలోనికి ఒక్కసారి ఆ ఊరినే వెలిగించాను. ఆ ఊరినే ఏమని రాయబడి ఉందో తెలుసా ఆయన గురించి? ఆ ఊరికట వెళ్ళవలసి వచ్చాను అంట. వెళ్ళవలసి వచ్చాను. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి వెళ్ళాలి. ఆయన అప్పటికే ఎక్కడ ఉన్నారన్న అద్దరిగిలో దగ్గర ఉన్నారు. అక్కడ నుండి యేసుక్రీస్తు వారు సమరయ పట్టణానికి వెళ్ళవలసింది వచ్చింది. దాని గురించి ఒక వచనము చదువుదాం. ఎందుకంటే అక్కడ ఏమని రాయబడి ఉందో ఒకసారి ఆ మాటను జాగ్రత్త పట్టుకోండి. లోకానికి వెలిగించడానికి వచ్చిన ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తూనే వెళ్ళాడు. చూడండి, ఎక్కడ కూడా ఆయన దగ్గరికి వచ్చే ఏ ఒక్కరిని కూడా ఆయన విడిచిపెట్టలేదు. అందరినీ కూడా, అందరి జీవితాలను బాగు చేస్తూ వెలిగిస్తూనే వెళ్ళాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు వెళ్ళవలసి వచ్చాను? ప్రతిదానికి సమయము కలదు కదా. ప్రతిదానికి సమయము కలదు కాబట్టి ఇప్పుడు ఆ సమయము ఆసన్నమైనది, ఆ గడియ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు వారి గురించి మాట రాయబడి ఉంటుంది చాలా చోట్ల. మీరు యోహాను సువార్తలోని, మత్తయి సువార్తలోని చాలా ఎక్కువగా రాయబడి ఉంటుంది. ఆయన గడియ వచ్చి ఉన్నది. ఒక్కొక్క సందర్భంలో యేసుక్రీస్తు వారు కానాను విందు దగ్గర తల్లిగారు వచ్చి, నాన్న ద్రాక్షరసం అయిపోయింది అనేసరికి, అమ్మా నా సమయం ఇంకనూ రాలే. అంటే ప్రతిదానికి సమయము కలదు. ఆ సమయం వచ్చేంత వరకు వెయిటింగ్లో ఉండాలి. అప్పుడు మన జీవితాలు ఒక నూతనమైన వెలుగు వెలిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయం వరకు మనము వెయిట్ చేయవలసిందే. మనము తొందరపడినంత మాత్రాన అది అయిపోదు. ఎందుకంటే ఆ వెలుగు
లోకానికి వచ్చింది కాబట్టి లోకములో ఉన్న ఆ వెలుగు వెలిగించడానికి సమరయ పట్టణానికట వెళ్ళవలసి వచ్చిందట. ఎందుకు? ఇప్పుడు ఆ పట్టణాన్ని వెలిగించాలి. సమయము ఆసన్నమైనది, గడియ వచ్చి ఉన్నది. వాళ్ళను వెలిగించడానికి గడియ వచ్చి ఉన్నది గనుక సమరయ పట్టణానికి వెళ్ళవలసి వచ్చినది. వెళుతూ ఆయన ఏమన్నాడు? సమరయ స్త్రీతోటి మాట్లాడుతూ ఏం చెప్పాడు? అమ్మా, నువ్విచ్చే నీళ్ళు ఉంది కదా, అది దాహం ఉన్నంత వరకే. తాగితే మళ్ళా దాహం తీరిపోద్ది తల్లి, మరలా దాహం వేస్తుంది. కానీ నేనిచ్చే నీళ్ళు ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకంటే ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, క్షమించాలి 1వ అధ్యాయం 4వ వచనం, ఆయనలో జీవమున్నది, ఆ జీవము మనుషులకు వెలుగునిస్తుంది. ఆ జీవమున్నది ఆయనలో. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం, అందుకు యేసు ఈ నీళ్లు తాగువారు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్లు తాగువాడు దప్పికొనడు. నేను వారికి ఇచ్చి నీళ్లు, చదువు నాన్న అమ్మా, నిత్య జీవమునకై, నిత్య జీవముకై, నేను నిత్య జీవాన్నిచ్చే నీరునిస్తాను తల్లి. నువ్వు కేవలము ఇదిగో దాహాన్ని తీర్చే నీళ్ళను మాత్రమే ఇస్తావేమో, కానీ నేనిచ్చే నీళ్ళు దాహము తీరడం కాదు తల్లి, నిత్య జీవాన్ని ఇస్తుంది, నిన్ను వెలుగునిస్తుంది అనగానే పొంగిపోయిందండి ఆవిడ. పొంగిపోయి ఏం చేసింది? కన్నవాటిని విన్నవాటిని ప్రకటించాలి. మనం వెలుగుతాం. మన వెలుగు ఎలాగుంటుందో తెలుసా? మన వెలుగు కష్టం వచ్చింది అంటే మన వెలుగు ఆరిపోతుంది. ఏదైనా లాభం వచ్చిందంటే వెలుగుతుంది. మన వెలుగులు అలాగ ఉంటాయి. మన వెలుగులన్నీ అలాగే ఉంటాయి. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, సమస్తాన్ని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని వెలిగిస్తూనే ఉంటాడు. ఆయన ఏమంటాడో తెలుసా? మీరు లోకమందు ఆరిపోయే దీపాలు కాదు, ఈ లోకమందు వెలుగిచ్చే జ్యోతులు మీరు అన్నాడు. అంటే ఎలాగ ఉండాలి మనం? మన జీవితాలు ఎప్పుడూ కూడా దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు ఏం చేసింది ఆవిడ? ఎలా వెలిగించింది? ఆ వెలుగు తీసుకొని ఎలా ప్రకటించింది? ఆ వెలుగు తీసుకొని ఆ జీవాన్ని తీసుకొని ఎలా ఇంట్రడ్యూస్ చేసింది? మొత్తం ఊరుని ఆ జీవం గురించి మాట్లాడిన తర్వాత ఆ ఊరు కూడా అంతా కూడాను ఏమి చెప్పారు? తల్లి, నీ మాటలను బట్టి కాదు, కానీ నిత్య జీవం ఇచ్చే ఈయన మాటలను బట్టి మేము నమ్ముతున్నాము, దేవునికి మహిమ కలుగును గాక అని ఏమన్నారు? చదువునానా 41 ఆదికాండము, క్షమించాలి యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనం, ఆయన మాటలు వినినందున అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, నీవు చెప్పిన మాటను బట్టి కాకదు కానీ ఇదిగో ఆ జీవం గల దేవుని మాటలు మేము నమ్మి ఈయన రక్షకుడని నమ్మారట. ఆ జీవము లోకాన్ని వెలిగించడానికి వస్తూ ఒక ఊరునే మార్చింది, ఒక కుటుంబాన్ని వెలిగించింది, ఒక ఊరిని వెలిగించింది. చివరిగా ఒక వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేసి మీకు పరిచయం చేసి నేను ముగించుకుంటాను. ఆయనకు అనాథగా వదిలేశారు. ఎవరు కూడా ఆయన పట్టించుకునే నాదుడు లేడు. తిన్నావా, పడుకున్నావా, సరైన బట్టలు ఉందా లేదా, ఏమీ లేదు. కానీ తల్లిదండ్రులు ఉన్నారు సుమా, ఆ వ్యక్తికి తల్లిదండ్రులు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు ఆయన్ని. అలాంటి స్థితిలో ఉండేటప్పుడు ఎవరిని విడిచిపెట్టాడు కదా యేసుక్రీస్తు వారు. నా యొద్దకి వచ్చు వారిని
నేను అనాథులుగా విడిచిపెట్టను. దేవుడు అన్న మాట అది. లోకానికి వెలిగిచ్చిన వెలుగు చెబుతున్న మాటలు ఏంటంటే, అనాథులుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. మిమ్మల్ని లోకములో వెలుగుగా చూడాలనుకుంటున్నాను నేను. ఆ వెలుగు ఫలించే వెలుగులుగా నేను చూడాలనుకుంటున్నాను నేను. కానీ ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు బాధలే, పట్టించుకునే నాదుడు లేడు. ఎవరు కూడా ఆయన్నే అంగీకరించేవారు లేరు. ఎవరు కూడా హక్కును చేర్చుకునేవారు లేరు. డైరెక్టర్గా యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటాడో తెలుసా? నీకేం కావాలి? అయ్యా నేను గుడ్డివాడినయ్యా, నువ్వు చూపు కావాలి కదా, రైట్. ఎందుకంటే నీ జీవితము వెలగాలి అంటే నీకు చూపు అవసరం కదా, నువ్వు చూపు పొందుతావని అక్కడ ఒక చిన్న ప్రాసెస్ చేసి చూపునిచ్చాడు. ఇది యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. ఆయన కీర్తనలు చదువుతుంటాం మనం, తెలుసా మీకు? కీర్తనలు చదువుతుంటాం. అది ఎలా చదువుతాం తెలుసా? ఉత్తర ప్రతి ఉత్తరం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అంటే నేను ఏది చెప్తే దాన్ని రిటర్న్ మీరు చెప్పాలన్నమాట, అందరూ కలిసి చెప్పాలి కదా. మరి అలా చదవచ్చా ఇది ఇప్పుడు మనం కీర్తనలాగా? ఒక్కరే చదవాలి, ఎందుకంటే అర్థం అవ్వాలి కదా అందరికీ. ఒక్కరు చదివితే అర్థమవుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనిపించాను. ఆయన శిష్యులు, బోధకుడా, మీకు తెలుసు కదా ఆ సందర్భం. అదంతా చదువుకుంటే, అదంతా చదువుకున్నట్టుగైతే ఆరిపోతున్న దీపం అది, ఎవరూ లేరు అనుకుంటున్న దీపం అది, ఎవరూ కూడా హక్కును చేర్చుకోలేని దీపం అది, ఒక గుడ్డి దీపం అది. ఎవరూ కూడా తిన్నావా లేదా అని అడిగే నాదుడే లేదు. అలాంటి దీపాన్ని యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు చూపు పొందు. ఇప్పుడు ఆ చూపు పొందిన ఆ దీపం ఏంటి చేసిందో తెలుసా? ఆ దీపం ఏంటి చేసిందో తెలుసా? అన్ని దీపాల కంటే, నిజం చెప్తున్నాను, నేను ప్రవక్తల గురించి మాట్లాడలేదు. సామాన్యంగా ప్రవక్తలకి మినహాయించి కంటే ప్రవక్తల తర్వాత సామాన్య మానవులైనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాను. ఎవ్వరూ కూడాను చేయలేటటువంటి ధైర్య సాహసంతో పనిచేసిన వ్యక్తి ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారు అంటే పుట్టిగుడ్డివాడే. బైబిల్ గ్రంథం మొత్తం మీరు సామాన్య మానవుడు సాహసంగా ధైర్యంగా యేసుక్రీస్తు వారిని ప్రకటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ పుట్టిగుడ్డివాడే. అప్పటికి పరిస్థితి అలాగుంది. యేసుక్రీస్తు వారి పేరు ఎత్తితే ఏం జరుగుతుంది? వెలివేత, భయం. ఇశ్రాయేలు జనాంగం, యోధా జనాంగం అంతా భయంతో బ్రతుకుతున్నారు. అందరూ కూడాను అధికారులు ఏది చెబితే అది వినవలసిందే, లేదంటే వాళ్ళు ఊరిలో ఉండడానికి వీల్లేదు. వెలివేత, కుటుంబం నుండి వెలివేత, ఊరు నుండి వెలివేత. అలాంటి పరిస్థితుల్లో ధైర్యంగా బోధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే, ధైర్యంగా క్రీస్తుని గురించి ప్రకటించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ పుట్టిగుడ్డివాడే. ఎంతమంది ముందు తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, జనాంగం అంతా అలాగుంది. అందరి మధ్యన నిలబడ్డాడు. తల్లి తండ్రులు కూడా యాక్సెప్ట్ చేయలేదు, దీనికి చూపు వచ్చినా యాక్సెప్ట్ చేయలే. కానీ క్రీస్తు వారిని ఎలా పరిచయం చేస్తున్నాడు తెలుసా వాళ్ళని? అందరి ముందు క్రీస్తే లోకరక్షకుడు, ఆయనే దేవుని కుమారుడు అన్న ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆయన సామాన్యంగా ఇంట్రడ్యూస్ చేయట్లేదు.
బోధకులందరూ ఉన్నారు. చూడమ్మ, చదువును అన్నమాట. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయము. అలా ఆయన అడుగుతుంటారమ్మా. 24 నుంచి. కాబట్టి వారు రైట్ నన్ను అదే గుడ్డివాడే ఉండే మనుషుని రెండవ మారు పిలిపించి, అంటే మొదటిసారి పిలిపించారు, అయిపోయింది. రెండో మారు పిలిపించారు. దేవుణ్ణి మహిమపరచును చెప్పగా వాడు, నేను ఎరుగను, ఒక్కటి మాత్రం నేను ఎరుగుతాను, నేను గుడ్డివాడినే ఉన్నాను, నన్ను ఎవరు కూడాను హక్కున చేర్చుకునే నాదుడు లేదు. నేను గుడ్డివాడిగా ఉన్నాను, నా తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు. నేను గుడ్డివాడిగా ఉన్నాను, నేను తిన్నా పడుకున్నానా అని నాదుడు ఎవరు లేడు నాకు. నేను గుడ్డివాడిగా ఉన్నాను, ఇప్పుడు చూచుచున్నాను. కారణం యేసుక్రీస్తు అనే లోక రక్షకుడు, లోకాన్ని వెలిగించిన ఆ రక్షకుడు నన్ను వెలిగించాడు. సర్వ మానవాళి నశించిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారు అనే మహానుభావుడు ఈ లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించడానికి ఆయన కొవ్వొత్తిలాగా ఆరిపోతున్నప్పటికీ కూడా అనేకులకి వెలిగిస్తూనే ఉన్నాడు. మరణము వరకు, చనిపోయేంత వరకు కూడాను అనేకులకు వెలిగించాడు. ఆ వెలుగు ఎవరిలో చూడాలి అన్నారు అనుకున్నారు మీరు? మనలో చూడాలనుకుంటున్నారు, మనలో చూడాలనుకుంటున్నారు. వాక్యము చేత పట్టుకున్న మనం ఎలా కనిపించాడు లోకానికి? ఆరిపోయే దీపాలు ఎలా కాదు, ఎలా కనిపించాడు? లోకమందు మీరు జ్యోతుల వలె, మీరు అంటే సామాన్యుల గురించి మాట్లాడు. మీరు బుద్ధిమంతులైతే, మీరెవరు? బుద్ధిమంతులా కాదా? మీరు బుద్ధిమంతులా కాదా? అందరూ బుద్ధిమంతులే కదా. నువ్వు బుద్ధిమంతుడు కాదురా బాబు అన్నాను అనుకో, ఇప్పుడు నా మీద అంత పగపడతారు. సురేష్ అని ఇలా చెప్పాడు, సురేష్ అని అలా చెప్పాడు. ఈరోజు సురేష్ అని ఏమీ బాగా చెప్పలేదు, నాకే దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు సురేష్ అని. సురేష్ అని ఎవరిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. అర్థమవుతుందా? మనం వెలగాలి. ఎందుకంటే మనం వెలగాలి తండ్రి కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారు అందుకే వచ్చారు. ఆయన లోకానికి వచ్చి వెలిగిస్తూ మనల్ని కూడా వెలుగుగా ఉండమన్నాడు. ఆ వెలుగు వెలగాలి. మనము ఆరిపోయే వాళ్ళలాగా ఉండకూడదు. మీరు బుద్ధిమంతులైతే, ఎలా క్వశ్చన్ పెట్టాడు చూడండి అక్కడ. మీరు బుద్ధిమంతులైతే, మీరు బుద్ధిహీనులు కాకూడదు. మీరు బుద్ధిమంతులైతే, ఆకాశమందు నక్షత్రములు ఎలాగైతే వెలుగుతాదో ఆ వెలుగు మీలో చూడాలనుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును. ఇది మనందరము కూడాను ఆయనకి ఇష్టమైన వెలుగు ఈ భూమి మీద వెలుగుతూ ఆయనున్న లోకానికి వెళ్ళాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. వాళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకలాశీర్వాదాలకు కారణభూతులైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, యోహాను సువార్త యోహాను గారు వ్రాస్తూ, నాయన యేసుక్రీస్తు వారిని లోకమందు ఒక వెలుగుగా పరిచయం చేసి మమ్మల్ని ఒక ఉత్తేజాన్ని నింపారు నాయన. అవును తండ్రి, ఈ లోకములో యేసుక్రీస్తు వారు వచ్చి అనేక జీవితాలను వెలిగించారన్న విషయాన్ని కొన్ని మందిని మీ పిల్లలకి పరిచయం చేశాను తండ్రి. అయ్యా, కొన్ని మంది కాదు, సర్వ మానవాళి వెలగాలన్న ఆశ నాయన తండ్రి మీరు కల్పించినప్పటికీ కూడా మేము వెలగలేకపోతున్నామేమో నాయన. ఆ వెలుగు క్రీస్తు అనే వెలుగులో మేము ప్రకాశించినట్లుగా అనేకులకు వెలుగుగా ఉన్నట్లుగా మీ కృపసాయం దయచేయమని, గడిచిన కాలమంతా ఇదిగో 2
ఒక 5 దినాలలో నాయన తండ్రి 4-5 దినాల్లో నూతన సంవత్సరం రాబోతుంది. ఇంకా మేము కొత్తగా వెలుగుటకు ఒక మంచి నిర్ణయము ఈ భూమి మీద తీసుకొని మీరున్న లోకానికి రాగలటకు మీ కృప సహాయం దయచేయమని, ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే తోడే ఉండి నడిపించమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.